వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. మన భారతదేశంలో ఏ ఆర్థిక లావాదేవీలు చేయాలన్నా, అంటే డబ్బులతో ట్రాన్సాక్షన్ చేయాలంటే కంపల్సరీగా పాన్ నంబర్ ఉండాలండి. పర్మనెంట్ అకౌంట్ నంబర్. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల బోర్డు ఇది కంపల్సరీ చేసింది ఇది. మొట్టమొదట్లో ఏం చేశారంటే చాలామంది వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి 2, 3 ఒకే పేరు మీద 2, 3 పేర్లు 2, 3 పాన్ కార్డులు ఇస్తున్నారండి. డిఫరెంట్ ప్లేస్‌లో వాళ్ళ యొక్క ఆహ్, చిన్న లెటర్ తేడా ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో వచ్చిన అటు ఇటు ముందుకి వెనక్కి మార్చి 2, 3 పాన్ కార్డులున్నాయి. దీంతో అసలు పాన్ కార్డ్ ఏంటి లాభం ఏంటంటే పాన్ కార్డ్ వల్ల లాభాలు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు ఒక సైట్ కొనాలి, లేదా సైట్ అమ్మాలి, ఒక ఆస్తి కొనాలి, ఆస్తి అమ్మాలి, లేదంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. పాన్ నంబర్ కంపల్సరీ. 50,000 కన్నా ఎక్కువ మనం ఆర్థిక లాభ బ్యాంకులో ట్రాన్సాక్షన్ చేసామనుకోండి కంపల్సరీగా పాన్ నెంబర్ ఉంటేనే అది మనకి ఆహ్, ఆ ట్రాన్సాక్షన్ ఎక్కువ అమౌంట్ తీసుకోగలం. పాన్ నెంబర్ లేకపోతే 50,000 కన్నా ఎక్కువ అమౌంట్ తీసుకోలేం. పాన్ నెంబర్ ఉండటం వలన మనకి ఈ యొక్క ఆస్తి అమ్మినప్పుడు, లేదంటే కొన్నప్పుడు ఇవన్నిటి కూడా పాన్ నెంబర్ అడుగుతుంటారు. ఈ ఆర్థిక లావాదేవీల గురించి రిజిస్ట్రేషన్ ఆఫీసులో కంపల్సరీ. మరి ఈ పాన్ నెంబరు ఇలాగా ఒక్కొక్కడికి కొంతమంది 2 పాన్ కార్డులు, 3 పాన్ కార్డులు తీసుకుని వాళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేయడం గానీ, వాళ్ళు ఇంటెన్షనల్‌గా కావాలని వాళ్ళు అలా చేయటంతో ఈ కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన పట్టుకొచ్చిందండి. ఎవరికైతే పాన్ కార్డ్ ఉందో వాళ్ళు కంపల్సరీగా పాన్ కార్డ్‌ని ఆధార్ నంబర్‌తో లింక్ చేయాలి. ఎప్పుడైతే ఆధార్ నంబర్‌తో లింక్ చేసామో డెఫినిట్‌గా ఒకే ఒక పాన్ కార్డు ఒక మనిషికి ఒక పాన్ కార్డు ఉంటుంది. కానీ వీళ్ళేం చేశారు వీళ్ళు అలాగా పాన్ కార్డు అనుసంధానం దేనితో ఆధార్ కార్డ్‌తో లింక్ చేయమని చెప్పి అలాగా డేట్లు పొడిగిస్తూ వచ్చిందండి ఇది. ఫైనల్‌గా అన్ని డేట్లు అయిపోయినాయి. ఫైనల్‌గా ఇంకొక ఇది ఇప్పుడు గానీ మీరు పాన్ కార్డ్ రెన్యూల్ అంటే ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోలేదనుకోండి. ఏంటి నష్టం అంటే నేను చెప్పినయన్నీ కూడా ఆర్థిక లావాదేవీలన్నీ కూడా అంటే మనకేదన్నా ఆహ్, ఆహ్, ట్యాక్సులు డిడక్షన్ వచ్చినా, ట్యాక్సులు మనకేంటంటే టీడీఎస్ ఉంటది. టీడీఎస్ రిఫండ్ రావాలన్నా మనకి పాన్ కార్డ్ కంపల్సరీ. మరి ఏదో ఒక ఆస్తి అమ్మినప్పుడు ఏదో టీడీఎస్ చేశారు మనకి లేతే ఒక బిల్డింగ్ రెంట్‌కి ఇచ్చాం దానికి టీడీఎస్ చేసి మనకి అమౌంట్ ఇచ్చారు ఆ బిల్డింగ్ రెంట్. అయితే ఏమవుతుంది? ఆ పాన్ కార్డ్ లేదనుకోండి ఇది. మీకు టీడీఎస్ కట్టింది రిఫండ్ రాదు. ఎవరికైతే పాన్ కార్డ్ లేదో వాళ్ళకి కూడా ట్యాక్స్ ఎక్కువ పడతదండి. మామూలుగా అయితే కొంత ట్యాక్స్ అయితే పాన్ కార్డ్ లేకపోతే ఇంకా ఎక్కువ పడుతుంది ట్యాక్స్. కంపల్సరీగా ఇప్పుడు ఏం చేశారు? ఒక మనిషికి ఒకే పాన్ కార్డ్ ఉండాలని చెప్పేసి ఈ ఆధార్ కార్డులు లింక్ చేయమని చెప్పి చాలా ఇది డేట్లు పొడిగించుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఫైనల్‌గా డేట్లన్నీ అయిపోయినాయండి ఇది. మీరు ఇప్పుడు కూడా మీరు ఆ పాన్ కార్డ్‌ని మీ ఆధార్ నంబర్‌తో లింక్ చేయకపోయినట్టయితే ఇంకా ఆ పాన్ కార్డ్ పనిచేయదు. అంటే మీకు పాన్ కార్డ్ లేనట్టే. కాకపోతే ఏంటంటే రెన్యూల్ చేసుకోవచ్చు. రూ. 1000 పెనాల్టీతో రూ. 1000 పెనాల్టీ కట్టి ఆ పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోవచ్చు. అది సదుపాయం ఉంది. అది కూడా ఎంతో కాలం లేదు. ఇమ్మీడియేట్‌గా మీరు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్‌తో లింక్ చేయకపోతే వెంటనే వెళ్ళి రూ. 1000 పెనాల్టీ కట్టి రెన్యూల్ చేసుకోండి. మీరు తెలుసో తెలియకో మీరు కావాలనో చేసినట్లయితే ఇక నుంచి పాన్ కార్డు పనిచేయదు. మీకు ఎన్ని పాన్ కార్డులున్నా ఎందుకంటే ఈ ఆధార్ కార్డ్‌తో లింక్ చేయని పాన్ కార్డులు ఏది పనిచేయవు ఇక నుంచి. చాలా తస్మాత్ జాగ్రత్త. చాలా ఇబ్బంది పడతారండి ఇది. అవి ఆర్థిక లావాదేవీలు అన్నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆగిపోతాయి. ఏది కొనలేరు, ఏది అమ్మలేరు. మీకు ఫిక్స్డ్ డిపాజిట్లు లేదంటే డబ్బులు ఏదన్నా బ్యాంకు వచ్చిన ఏదన్నా స్కీమ్స్ ఏమన్నా వచ్చి లోన్ పెట్టుకోవాలంటే, లోన్ కావాలంటే ఇవన్నిటి కూడా పాన్ కార్డ్ కంపల్సరీ. కాబట్టి తప్పనిసరిగా ఎవరన్నా సరే ఆధార్ కార్డు పాన్ కార్డ్‌తో లింక్ చేయకపోతే వెంటనే మీరు లింక్ చేసుకోండి. రూ. 1000 పెనాల్టీతో ఉంది. ఆ దగ్గరలో ఉన్నటువంటి మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళండి. లేదా కొన్ని నిర్దేశిత ప్రాంతాలున్నాయి. ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి మీరు చెప్పినట్లయితే ఆ పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేస్తారు. తప్పకుండా మీ పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోండి. మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఆర్థిక లావాదేవీలు చక్కగా మీరు అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవన్నీ ట్రాన్సాక్షన్స్ బాగా జరిగేలాగా చూసుకోండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.